అమావాస్యను పురస్కరించుకుని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు నేతృత్వంలో మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మెట్ల మార్గం వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం మంగళవారం జరిగింది. మంగళగిరి పవిత్ర పుణ్యక్షేత్రంలోని దేవాలయాల దర్శనార్థం విచ్చేసిన సుమారు 2000 మంది భక్తులు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు మాట్లాడుతూ పరమశివుని ఆశీస్సులతో గత 2 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి నెల వచ్చే అమావాస్య సందర్భంగా తమ ట్రస్ట్ ద్వారా 40 మంది దాతల సహకారంతో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజల యొక్క సహకారంతో భక్తుల సహకారంతో ప్రతి అమావాస్యకి ఇలాగా వైభవంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. రేపు గోదావరి పుష్కరాలకి 48 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి ఈ యొక్క మంగళగిరి ఇతర ప్రాంతాల భక్తజనులందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులతో పాటు అండదండలతోటి శ్రీ శివాయ నమః. శివాయ. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానమునందు ప్రతి నెల అమావాస్య రోజు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈ కార్యక్రమం కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇది గమనించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీ గంగా బ్రహ్మరాంబ సన్నిధిన బయట అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున మంగళగిరి పుర ప్రజలకు అటైన మీడియా మిత్రులకు అటైన ప్రజలకు మా బోర్డు సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం గత 2 సంవత్సరాలు జరుగుతుంది. కార్యక్రమం మధ్యలో అధికారం వల్ల కొద్దిగా ఆగింది. మళ్ళీ అమావాస్య నుంచి స్టార్ట్ అయింది. భక్తులందరూ గమనించి ప్రతి అమావాస్యకి అన్నదాన కార్యక్రమం తీయడం జరుగుతుంది. అందరూ పరిపూర్ణంగా దిగొంచాలని అందరూ భోజనం చేసి తృప్తిగా చేయాలని. ఓం నమః శివాయ.